ఇజ్రాయెల్లో ఉండడం నాకు అర్థం అవ్వట్లేదు. లండన్లో ఉంటారని తెలుసు, అమెరికాలో ఉంటారని తెలుసు, ఆఖరికి ఆఫ్రికాలో కూడా ఉంటారని తెలుసు, కానీ ఇజ్రాయెల్లో ఫస్ట్ టైం వినడమే బాబు. ఏం పేరు బాబు పేరు? జోసెఫ్ కొట్టం. అదేంటిది బాబు అంటున్నావు? జోసెఫ్ ఏంటి? అబ్బా అతని యాక్చువల్ పేరు జోగేశ్వరరావు గొట్టం. అక్కడ జోస్ అని పిలిచి అలా జోసెఫ్ అని అయిపోయింది. జోగేశ్వరరావు అని జోస్ చేశారు, జోస్ని జోసెఫ్ చేశారు. వైబ్ ఉంది కదా పేర్లో, చాలా వైబ్ ఉంది. శరత్ అది ఎలాగుంది, జోగేశ్వరరావు ఇది ఎలాగుంది, ఎందుకు కంపేర్ చేస్తున్నావు? ఫీల్ వైబ్ అట వైబ్. ఎంత కుళ్ళిపోతున్నావు అసలు నువ్వు బాబు. నీ కుళ్ళు తర్వాత రేపు మాట్లాడుకుందాం. నేను ఇప్పుడు వెళ్తున్నాను షాపింగ్కి. షాపింగ్ దేనికి? కొత్త బట్టలకి. కొత్త బట్టలు దేనికి? మా బావ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు బీ రెడీ. ఓడి అమ్మా నీ అసాలు. నిషా నీకేం అర్థమవుతుంది నువ్వేం చేస్తున్నావు? ఏ సినిమాలో కూడా నీలాంటి మరదలను చూడలేదా నేను? బాగా వస్తుంది చెప్పి కొత్త డైనింగ్ సెట్టు, కొత్త బట్టలు, ఈ అమ్మ గోడకు సున్నాలు అవసరమా? మరి బాగా వస్తున్నాడు కదా చాలా. కొత్త బట్టలు కొనేస్తావా వెళ్ళి? నీకు ఒక షర్ట్ కొంటా, నేను ఒక చీర కొనుక్కుంటాను. నాకెందుకే? మరి నువ్వు కూడా మంచిగా ఉండాలి కదా. ఇంటికి బాగా పెళ్లి చేసుకోవాల్సింది కదా, నన్ను ఎందుకు చేసుకున్నావే? ఏంటా మాటలు? మరి అంత ఇష్టము, అంత ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నావు ఈ బావని? ఇంప్రెస్ చేయడానికి కాదు, 20 years గుర్తుపెట్టుకుని వస్తాడంటే కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా. నాకు నోట్లోంచి మాటలు రావట్లేదు నిషా. డోంట్ బీ సో జెలస్ శరత్. జలస్కే ఉంది ఇక్కడ. నువ్వేమైనా చేసుకో డబ్బులు ఖర్చు లేకుండా. నువ్వు ప్రతిదీ డబ్బులు ఖర్చు పెట్టేది చెప్తున్నావు కదా ఇక్కడ. కాడొస్తే ఎన్ని చూడాలో నేను. మా బావ నాడు వీడు అనకు శరత్. ఓ గొట్టం, ఆ గొట్టం వస్తే ఇంకెన్ని చూడాలో. అవును నిషా, ఇప్పుడు మీ బావ 20,000 తర్వాత వస్తుండే కదా వైజాగ్. మన పెళ్ళికి రాలేదు, మన గృహప్రవేశానికి రాలేదు, మన ఏ ఫంక్షన్స్కి రాలేదు. మరి ఇవన్నిటికి మన గిఫ్ట్ లైట్ ఇవ్వలేదు కదా. మరి ఇప్పుడు ఏమి ఇస్తాడా మనకి? మా బావ ఎక్కడ తగ్గడు, ఫుల్ హైఫై ఆ బావ. అసలు చిన్నప్పటి నుంచి ఫుల్ రిచ్ వాళ్ళు. అంటే ఏమైనా ఇస్తే క్యాష్ ఇచ్చే మనం గిఫ్ట్లు కట్టి ఇప్పుడు ఎందుకు మనకి? అట్లీస్ట్ ఈ ఖర్చులు కవర్ అవుతాయి కదా.